హాయ్ అండి. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఒక రెసిపీ చేస్తున్నాను. గుత్తి వంకాయ మసాలా కర్రీ అండి. మనం వంకాయ అంటేనే బాగా ఇంట్రెస్ట్గా తింటాం. అందులో గుత్తి వంకాయ మసాలా కర్రీ అంటే చెప్పలేం. కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ అండి: ధనియాలు ఒక 2 స్పూన్లు తీసుకున్నానండి, పల్లీలు ఒక 3 స్పూన్లు తీసుకున్నాను, తెల్ల నువ్వులండి, తెల్ల నువ్వులు ఒక 3 స్పూన్లు తీసుకున్నాను, కొంచెం జీడిపప్పు అండి. అంటే నేను కరెక్ట్గా ఒక అర కేజీ మందం తీసుకున్నానండి వంకాయలు. ఆ క్వాంటిటీకి ఇవి ఇంత తీసుకున్నాను. మీరు ఎక్కువ తీసుకుంటే ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువ తీసుకోండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ధనియాలు, పల్లీలు, అలాగే నువ్వులు బ్రౌన్ కలర్ దాకా వేయించుకున్నానండి. సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి జీడిపప్పుతో సహా. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కూడా వేయించుకున్నానండి. చిన్న అల్లం ముక్క కూడా వేసి వేయించుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో జరగాలండి, ఎందుకంటే ఏ మాత్రం హైలో పెట్టినా కర్రీ మాడిపోతుంది. మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా రుచి అనేది రాదండి. కొంచెం పచ్చి బఠానీ కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ చెప్తున్నానండి, సిమ్లోనే జరగాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కంగారు ఏం లేదు, దగ్గర పెట్టుకునే చేసుకోండి. ఎందుకంటే ఇవంతా కూడా మిక్సీ పట్టాలంటే మనం కంగారుగా వేడిగా వేసామనుకోండి, మిక్సీ జార్లన్నీ కూడా కరిగిపోతాయి. అందువల్ల ఒక్కొక్కటి మనం ప్రాసెస్ అనేది చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి. ఈ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం కూడా వేగాయండి కొత్తిమీరతో సహా. ప్యాన్ మళ్ళీ శుభ్రంగా కడిగి అదే ప్యాన్లో ఆయిల్ వేసి, చూసారండి వంకాయలు ఎలా కట్ చేసుకున్నానో. మీరు కూడా అలాగే ఒక వంకాయని 4 భాగాలుగా చేసుకున్నా, అంటే మొత్తం విడిపోకూడదండి. సిమ్లో పెట్టి కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసి నూనెలో వేయించేసుకుందాం. ఇలా సిమ్లోనే అండి. 4 వైపులు కూడా వంకాయ కరెక్ట్గా ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి, ఎందుకంటే ఒక సైడ్ అయితే పచ్చిగా ఉంటుందండి. 4 వైపులా కూడా వంకాయ మంచిగా వేగాలండి సిమ్లో. ఇప్పుడు మనం మిక్సీలో ఇందాక వేయించుకున్నాం కదండి పల్లీలు, నువ్వులు ఒకటను, ఇంకా మనం జీడిపప్పు కూడా వేసుకున్నామండి. ఇవి బాగా మిక్సీ పట్టాలి కాబట్టి ఆరినాయండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసాను. ఏమేమి వేసుకున్నామండి: పల్లీలు, నువ్వులు, అలాగే జీడిపప్పు, ధనియాలు కూడా అండి. ఈ ధనియాలు నేను చెప్పడం మర్చిపోయా, ధనియాలు కూడా అండి అన్నీ సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. కొంచెం ధనియాలు తక్కువ తీసుకున్నానండి. ఈ మిక్సీలో వేసుకున్నాం కదండి, దీంట్లో కారం ఒక 2 స్పూన్లు. యువతల మిక్సీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం కర్రీ మాడకుండా సిమ్లోనే పెట్టి, చూసారండి వంకాయలు 4 వైపులా ఉడికాయా లేదా అనేది ఒక గరిటెతోటి మనం మంచిగా జాగ్రత్తగా 4 వైపులుగా తిప్పుకుంటా ఇది మిక్సీ పట్టుకుందామండి. ధనియాలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకుందాం. దీంట్లో రుచికి సరిపడా కారం, ఎందుకంటే దీంట్లో ఉన్నది ఏంటంటే పల్లీలు వేస్తే కారం కొంచెం తగ్గుతుందండి. కాకపోతే నేను 3 స్పూన్స్ కారం వేసాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశాను, అంటే 2 స్పూన్లు తీసుకున్నాను. కర్రీ అయిపోయే టైం కల్లా మనం టేస్ట్ చూస్తాం కదండి, సాల్ట్ సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. కసమైందనుకోండి తినలేమండి, మనకు తెలుసు కదా. ఉప్పు తక్కువైనా మళ్ళీ కలుపుకునే ఛాన్స్ ఉంటుంది, కానీ అదే ఎక్కువైపోయింది అనుకోండి కర్రీ వేస్ట్ అవుతుంది. మనం టమాటా అవి ఇవి యాడ్ చేసినా మళ్ళీ కొంచెం కర్రీ తేడా వస్తుంది. అందుకనే జాగ్రత్తగా మనం ముందే కొంచెం తక్కువ వేసుకుందాం సాల్ట్. బాగా మిక్సీ పట్టుకునే టైంలో అండి పచ్చి ఉల్లిగడ్డ కూడా అండి 2 ముక్కలు వేసాను. మనం దీంట్లో తాలింపులో వేసుకున్నాం, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొత్తిమీర కలిపి మిక్సీ పెట్టాము. పచ్చి ఉల్లిగడ్డ కూడా కొద్దిగా వేసానండి. చింతపండు ఒక నిమ్మకాయ సైజు నానబెట్టుకున్నాను. ఇగో చూసారండి, కొంచెం అటు వెళ్ళామో లేదో ఇవి బ్రౌన్ కలర్ వచ్చేసాయి. కలిదిప్పుకోవటం కొంచెం లేట్ అయినా మాడిపోతాయండి. అందువల్ల సిమ్లోనే పెట్టి ఇటు సైడు వంకాయలు వేయించుకుంటేనే అటు మిక్సీ ప్రాసెస్ అంతా చూసుకున్నానండి. మనం ఇప్పుడు ఏమేమి మిక్సీ పట్టామండి: ధనియాలు, అలాగే తెల్ల నువ్వులు, పల్లీలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, అంటే వేయించినటువంటి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం, అలాగే కొంచెం కొత్తిమీర, పచ్చి ఉల్లిగడ్డ, కొంచెం ఉప్పు, కారం, ఇంతవరకు మనం మిక్సీ పట్టుకున్నామండి. దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు, ఇంగ్రీడియంట్స్ ఏది కూడా మిస్ కాలేదు, అన్నీ చెప్పాను. ఇవన్నీ మిక్సీ పట్టుకున్నామండి. ఇప్పుడు వంకాయలు బాగా వేగాలండి, ఎందుకంటే లోపలికి ఆయిల్ అనేది వెళ్ళాలి, లేకపోతే పచ్చిగా ఉంటుంది. అంటే కర్రీ చూడటానికి పైకి బాగానే ఉంటుంది, కానీ లోపల మనం కొరుక్కొని తినేటప్పుడు పచ్చిగా అనిపిస్తుందండి ఈ వంకాయ. అందువల్ల జాగ్రత్త చేసుకోవాలి.
కొంచెం టైం పట్టినా కానీ బాగా వేగేదాకా సిమ్లో పెట్టేసి వంకాయలు 4 వైపులా కూడా వేగేలాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, అది దీంట్లో యాడ్ చేయటం కదండి, మళ్ళీ వేరే ప్యాన్ పెట్టుకుందాం. ఇది సిమ్లో యువతల మనకి వంకాయలు ఉడుకుతూనే ఉంటాయి. మనం వేరే బౌల్లో ఆయిల్ వేసుకొని నానబెట్టుకున్నటువంటి పచ్చి బఠానీ, కొంచెం ఉల్లిగడ్డ కూడా వేసుకుందామండి. హాఫ్ చెక్క వేసుకుందాం. ఉల్లిగడ్డ మరీ ఎక్కువైపోయింది. మనం వేయించిన ఉల్లిగడ్డ యాడ్ చేస్తాం మిక్సీలో, పచ్చి ఉల్లిగడ్డ కూడా యాడ్ చేసాం. అలాగే పోపులో కూడా కొంచెం ఉల్లిగడ్డ వేసుకుంటున్నామండి. ఈ పచ్చి బఠానీ నాన్ని కాబట్టి తొందరనే వేగుతాయండి. ఉల్లిగడ్డ కూడా వేసాను. దీంట్లో వచ్చేసి కొంచెం లవంగాలు ఒక 2 వేసానండి. అలాగే ఒక బిర్యానీ ఆకు, ఇంతేనండి, ఇంతకు మించి ఏం వేయట్లేదు. ఇవి వేసేసి సిమ్లో పెట్టేసి ఉడికిద్దాం. వంకాయలు ఎంత మంచిగా ఉడికితే అంత కర్రీ అంత బాగుంటుందండి. లేకపోతే కొంచెం ఎక్కడ తేడా వచ్చినా కానీ పచ్చి వంకాయ కొరుక్కొని తిన్నట్టు ఉంటుంది. దీని లక్షణమే అది. మనం ఇప్పుడు పెట్టుకున్నటువంటి గ్రేవ్ అంతా కూడా వంకాయలోకి వెళ్ళిపోయి వంకాయకి టేస్ట్ రావాలి. వంకాయ టేస్ట్ కాదు, వంకాయ కూర టేస్ట్ రావాలి. అందువల్ల సిమ్లో అవతల వంకాయలు మగ్గుతూనే ఉన్నాయండి. యువతల మనం వేరే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని పచ్చి బఠానీ అలాగే ఉల్లిగడ్డ రెండే ఇలాచీ వేసానండి. అలాగే ఒక బిర్యానీ ఆకు వేసాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ అంతా కూడా వేసాను. దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలండి. మెయిన్గా పల్లీలు ఉన్నాయి కాబట్టి కింద మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుందాం. ఇలా కలిపుకుంటూనే మనం సిమ్లోనే ఈ గ్రేవ్ అంతా కూడా ఉడికించుకుందామండి. అలాగే నానబెట్టుకున్నాం కదండి చింతపండు రసం కూడా దీంట్లో యాడ్ చేసేద్దాం. చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయిందా లేదా చూసుకోవాలండి. ఎందుకంటే మనం వంకాయ ముక్కలు యాడ్ చేసేస్తాం కదా దీంట్లో, అందువల్ల ఉప్పు కారం మసాలాలు అన్నీ సరిపోయినాయా లేదా చూసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసాం కదండి, వంకాయలు కూడా వేసేద్దాం. సిమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేయాలండి, మాడకుండా చూసుకోవాలి. అలాగే ఇప్పుడు మళ్ళీ వంకాయలు వేయించినటువంటి ఆయిల్ ఉంది కదండి, అది వేస్ట్ అవుతుందిగా, అది కూడా దీంట్లో యాడ్ చేసేసాను. ఇప్పుడు సిమ్లో పెట్టేసి మనం గంటతో కరదిప్పుకుంటా ఆ వంకాయలకి మనం వేసినటువంటి గ్రేవ్ అంతా పట్టేలాగా ఉడికించుకుందామండి. కొంచెం ధనియాల పొడి వేసాను. మెయిన్గా ఓవర్గా మనం మసాలాలు వాడొద్దండి. కొంచెం కారం తక్కువ అనిపించింది, కొంచెం కారం వేసుకున్నాను. అయితే అండి ఏంటంటే వీక్లీ వన్స్ అన్న కోల్డ్ అయినప్పుడు ఇట్లా మసాలాలు ఎక్కువ వేసి చేసుకోవాలి కానీ అదే పనిగా ఏదో షోయింగ్ చేయడానికో ఇంకా దేనికో మనం మసాలాలు అయితే మరీ ఎక్కువగా వేసి అయితే వాడొద్దండి. నాకు దాన్ని నేను ప్రిఫర్ కూడా చేయను మసాలాలు తినమని. కాకపోతే ఇది వంకాయ కూరకి కొంచెం వేసాను. అంటే చింతపండు రసం ఇప్పుడన్నా వేసుకోవచ్చు, ఇందాక మనం గ్రేవ్ వేసుకున్నాం కదండి అప్పుడన్నా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు చింతపండు రసం కూడా మనం ముందే వేసానని చెప్పాను కానీ ఇప్పుడు వేసానండి. ఎప్పుడు వేసుకున్నా ఏం కాదు, గ్రేవీలో వేసుకున్నా పర్లేదండి, వంకాయలు వేసుకున్నాక వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం అంతా కొత్తిమీర అప్లై చేశానండి పైన. దీంట్లో ఇంకా ఏవేవో మసాలా ఏమి వేయొద్దండి, కొంచెం అంతా కస్తూరి మేతి యాడ్ చేశాను. ఇది చాలా బాగుంటుందండి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ కూడా ఏమి ఉండవు. మెయిన్గా ఈ పానీపూరి మసాలాలు చాట్ మసాలాలు ఉంటాయి కదండి, అవి చాలా డేంజర్ అండి. అవి అవాయిడ్ చేయాలి. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల వరకు మనం తీసుకున్నా తప్పేం లేదండి. ఇక ఎందుకంటే కొంచెం మీకు ఇంకొకటి ఏంటంటే గ్రేవ్ అనేది కూడా ముక్కలకి బాగా పట్టి వంకాయ అనేది పచ్చివాసన లేకుండా వంకాయ కర్రీలాగా కావాలి మనకి. పచ్చివాసన అంటే ఈ గ్రేవ్ అంతా కూడా మంచిగా మగ్గలేదనుకోండి, ఎక్కడన్నా కొంచెం తేడా వస్తుంది. అందువల్ల మనం సిమ్లోనే ఒక 5 నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకుందాం. సిమ్లోనే జరగాలి ఈ ప్రాసెస్ అంతా కూడా. అయిపోయిందండి, గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి. ఉప్పు కారం కూడా సరిపోయాయి. మసాలాలు అంత ఘాటుగా ఏమి వేయలేదండి, మనకి సరిపోయేలాగా రైస్లోకి సరిపోయేలాగా వేసాను. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.